వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలోనే తనలో 2.0 జగన్ ని చూస్తారని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. స్థానిక అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి సర్కిల్లో గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఒక అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. పోలవరం, అమరావతి, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ప్రధాన అంశాలను పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. వైసీపీ పాలనలో సర్వం కోల్పోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్కదిద్దుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని విమర్శలు చేసే ముందు వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు. సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పరిమితం చేశారు. అయినా ఆయన ఇంకా కలలో తేలిపోతూ ఉన్నాడు. మళ్ళీ 30 సంవత్సరాలు మనదే అధికారం, వచ్చేది మనదే, ఏ ఎన్నికలు వచ్చినా మాదే అని చెప్పి ఉత్తర ప్రకల్పాలు పలుకుతూ ఉన్నాడు. గతంలో 1.0లో అమరావతి రాజధాని లేకుండా చేసిన నీవు, పోలవరం ప్రాజెక్టు కట్టలేక చేతులు ఎత్తేసిన నీవు, విశాఖ రైల్వే జోన్ లేకుండా చేసిన నీవు, కడప స్టీల్ ప్లాంట్ లేకుండా చేసిన నీవు ఈరోజు 2.0లో ఏదో చేస్తానని చెప్తున్నావు. మీ తల్లి విజయమ్మను పార్టీ అధ్యక్షురాల స్థానం నుండి ఎప్పుడైతే తొలగించావో ఆ రోజే నీ పార్టీకి పతనం మొదలైంది. నీ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను గొడ్డలి పోటుగా చిత్రీకరించి అడ్డు తొలగించావో రాజకీయాల నుండి ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ చెల్లి షర్మిల ఏ రోజైతే ఆస్తుల కోసం విభేదించి బయట వెళ్ళిపోయిందో ఆ రోజుతో నీవు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు. నీ పార్టీ ఆ రోజే చచ్చిపోయింది. ఇక 2.0లో నువ్వు వచ్చి చేసేది ఏముంది? నీవు గతంలో చేసినటువంటి ఏ పనికిరాని పనులన్నీ చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు ఈరోజు మేము మరమ్మతులు చేస్తున్నాం.